తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హిమాయత్ సాగర్ లోని అక్రమ క్రషింగ్ ప్రదేశాలను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా డాక్టర్ శిల్పారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. సీఎం సలహాదారు పదవికి వీఎం నరేందర్ రెడ్డి రాజీనామా. హిమాయత్ సాగర్ లో అక్రమ క్రషింగ్ ప్రదేశాలను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. సీనియర్ నాయకులు, శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరుడు కార్తీక్ రెడ్డి గారు, తర్వాత అధికార ప్రతినిధి అయినటువంటి కృషాంక్ గారు, అభిషేక్ గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, అభిలాష్ రావు గారు, తర్వాత కిషోర్ గౌడ్ గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ అనేటువంటి ఒక ఆదేశాల పేరు మీద ఈరోజు కోత్వాల్ గూడ సర్వే నెంబర్ 66, 67, 68, 69 ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రషర్ దగ్గరికి ఇచ్చి ఇక్కడికి పరిశీలన కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే కేజీఎఫ్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో. ఎక్కడ పడితే అక్కడ దొంగలు విచ్చలవిడిగా ప్రభుత్వ అనుమతులు లేకుండా దోపిడీకి పాల్పడుతూ భూమాతను చెరబట్టి ఏ రకంగానైతే అక్రమ మైనింగ్ కు కేజీఎఫ్ లో జరుపుతుంటే సినిమాల్లో చూసినాం. మళ్ళా కోత్వాల్ గూడలో ఇవాళ మరో కేజీఎఫ్ ను తలపించేటువంటి ఒక రీతిలో ఆ గుట్టలు చూసినట్టయితే ఆ గుట్టలను ఎట్లా బద్దలు కొట్టినరు, గద్దలు లెక్క ఇవాళ బద్దలు కొట్టినటువంటి ఒక గుట్టల నుండి గుట్టల సొమ్ములు ఎట్లా దోచుకపోతున్నారు అని చెప్పని ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. వాస్తవానికి స్టోన్ క్రషర్ పెట్టాలన్నా, ఆర్ఎంసీ ప్లాంట్ పెట్టాలన్నా అనేక నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొందుపరిచినారు. అవేమీ సంబంధం లేనన్నట్టుగా దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా కొంతమంది అందరూ కలిసి ఈరోజు అక్రమంగా ఈ యొక్క క్రషర్ ను పక్కనే మళ్ళా ఆర్ఎంసీ ప్లాంట్స్ ను నడుపుతున్నారు అని చెప్పని స్థానికులంతా కూడా ఇవాళ కోడై కూస్తున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఇంతవరకు కూడా అధికారులు గాని ప్రభుత్వం గాని ఎవరు కూడా వచ్చి ఈ అక్రమ క్రషర్ ఎట్లా నడుపుతారు, దీనికి ఏం పర్మిషన్స్ ఉన్నాయని చెప్పని కూడా కనీసం ఇంతవరకు ఎవరు ఇన్స్పెక్షన్ చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇది ప్రజల సొమ్ము, ప్రకృతి సొమ్ము, ప్రజల సొమ్ము. ఈ ప్రకృతిని రకంగా విధ్వంసం చేస్తూ నియమ నిబంధనలకు, అది కూడా 111 జీవోలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఇది. 111 జీవోలో ఏ రకమైన ఒక మైనింగ్ జరగకూడదు. ఒకవేళ మామూలు భూముల్లోనైనా మైనింగ్ జరిగినట్లయితే తప్పనిసరిగా దానికి దాదాపు 10-11 రకాలైనటువంటి ఒక అనుమతులు తీసుకోవాలని చెప్పని మనకు రూల్స్ చెప్తా ఉన్నాయి. చెప్పని ప్లాంట్ పెట్టక ముందే పీసీబీ నుండి అనుమతి పొందాలా అనేటువంటిది మొట్టమొదటి నియమ నిబంధన. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా డాక్టర్ శిల్పారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. జై శ్రీరామ్. అందరికీ, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మార్చి 8వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రేపు శుక్రవారం రోజు మార్చి 6న హోటల్ కత్రియా సోమాజిగూడలో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు నిర్వహిస్తున్నాము. సో దీనికి ముఖ్య అతిథులుగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ న్యూఢిల్లీ బాసురి స్వరాజ్ గారు, అలాగే విశిష్ట అతిథులుగా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు గారు, మరి యొక్క ముఖ్య విశిష్ట అతిథిగా డికే అరుణ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మహబూబ్ నగర్ రాబోతున్నారు. సో ప్రతి ఏటా ఎలాగైతే మేము చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాము, ఈ సంవత్సరం కూడా తెలంగాణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేయనున్నాము. సో ఈసారి ఒక ప్రత్యేకత ఉంది.
ఏదైతే వికసిత్ భారత్ 2047 అనే ఒక నినాదంతో నరేంద్ర మోదీ గారు ముందుకెళ్తున్నారు. దాన్నే మేము కూడా తెలంగాణలో హార్నెసింగ్ ఉమెన్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే ఒక ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నాము. ఎలాగైతే మహిళా పాత్ర ఉండబోతుంది, రానున్న రోజుల వికసిత్ భారత్ వైపు మహిళా ప్రయాణం ఎలా సాగబోతుంది, ఎలా చేస్తే మేము వికసిత్ భారత్ వైపు మహిళల ప్రయాణం ఉండబోతుంది అనేది ఒక ఎజెండాగా తీసుకొని ఈ సంవత్సరం మహిళా మోర్చాని నిర్వహించుకుంటున్నాము. ఎలాగైతే నరేంద్ర మోదీ గారు మహిళల్ని ముందు పెట్టి ఏదైతే నారీ శక్తి వందన అధినియం కింద ఒక చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు 33% రిజర్వేషన్ ఎలాగైతే పాలిటిక్స్లో కల్పించారో, అలాగే వివిధమైన స్కీమ్స్ మహిళలకే ప్రత్యేకంగా స్కీమ్సే కానీ ఏవైతే ఇచ్చి ప్రోత్సహిస్తున్నారో, వారు ఏదైతే తలపెట్టారో ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అని ఏదైతే తలపెట్టారో దాన్ని ముందుకు తీసుకునే విధంగా మా ఈ కార్యాచరణ ఉండబోతుంది. అలాగే ఒకవైపు నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ వైపు మహిళల పాత్ర ఉండాలని ముందుకు తీసుకెళ్తుంటే, మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల రాక్షస పాలన ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ అయినా కూడా వారి ఏదైతే మహిళలకు ఇస్తాన్న వాగ్దానాలు కూడా ఇంతవరకు వారిని నెరవేర్చింది లేదు. సో అవి అన్ని నెరవేర్చే విధంగా కూడా వారిని ప్రతిసారి అడ్డుకుంటామని వారి మహిళలకు ఇచ్చిన గ్యారంటీల పైన వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే విధంగా వారిపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మా కార్యాచరణ ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది. అలాగే ఈ రాష్ట్రంలో మహిళలకి పిల్లలకి ఎక్కడ భద్రత లేకుండా పోయింది. చూసుకున్నట్టయితే ఈ 2.5 సంవత్సరాల్లో 2000 పైన రేప్ కేసెస్ మనకి రికార్డ్ అయ్యడం జరిగింది. సో ఏ ఒక్క చట్టాలు కూడా మహిళలకి కానీ ఏవి ఇంప్లిమెంట్ జరగట్లేదు. సో అవన్నీ కూడా ఎండగెట్టే విధంగా మా ఈ కార్యాచరణ ఉండబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి రేపు హోటల్ కత్రియాలో నిర్వహించే కార్యక్రమానికి ప్రతి ఒక్క మహిళా మోర్చా నాయకురాలతో పాటు భారతీయ జనతా పార్టీలో ఉన్న అందరు మహిళలు కూడా దీంట్లో పాల్గొంటారు. వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రెస్ మీట్. శ్రీ చింతలపూడి వెంకటరామయ్య గారు ఇంకా తదితరుల నాయకత్వంలో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి బయలుదేరి నా ఇంటికొచ్చి నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం సంఘీభావం చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుందామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను కష్టంలో ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా దాడి చేసి జైలుకు పంపినప్పుడు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో అభిమానంతో ఏ విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ మరీ చెప్పాలనే ఉద్దేశంతో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ అన్నీ చూసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చి వీరికి నా ధన్యవాదాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నాను. వీరు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా నా కులస్తులు ఆల్మోస్ట్ నా కుటుంబ సభ్యుల్లాగా భావించారు. మా అంబటి రాంబాబుకి అన్యాయం జరిగింది అని భావించారు. ఒక కులం మరొక కులం మీద దాడిగా దీన్ని భావించారు. భావించి ఇంత సంఘీభావం తెలిపినటువంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఒక్కళ్ళు కాదు వచ్చి నీ ముగ్గురు పేర్లే చెప్పాను, కానీ ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వాలంటీర్గా నేను ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను. వాలంటీర్గా టైం అంటే టైంకి బయలుదేరి గుంటూరు వచ్చారు. ఊరిని ఒక పిలిపిస్తే చాలు సొంత కార్లు పెట్టుకొని మన కుటుంబ సభ్యుడికి ఏదో అన్యాయం జరిగింది వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి వచ్చారంటే చాలా బాధలో కూడా చాలా సంతోషం అని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. అంటే జరిగినటువంటి అంశం ఎంత బలంగా ప్రజల మధ్యకి వెళ్ళింది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేయండి మీరు.
సరే చిన్న చిన్న దాడులు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, మనం చూస్తున్నాం చరిత్రలో. స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని ఆపలేం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ రేసులోకి రావడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆయన పేరును ఖరారు చేయడంతో సాంకేతిక కారణాల దృష్ట్యా ఆయన తన సభ్యత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలాంటి లాభదాయక పదవుల్లో ఉండకూడదనే నిబంధన ఉండడంతో నామినేషన్ దాఖలుకు ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వేం నరేందర్ రెడ్డి రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించారు. రాజీనామా ప్రక్రియ ముగిసిన వెంటనే వేం నరేందర్ రెడ్డి మరో కాంగ్రెస్ అభ్యర్థి ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సంఘవితో కలిసి అసెంబ్లీలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు ఆయన వెంట ఉన్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ ఈ ఇద్దరిని బరిలోకి దింపింది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఈ 2 స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవంగా దక్కించుకునే అవకాశం ఉంది. వచ్చే ఏడాది గోదావరి నది పుష్కరాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు రామగుండం కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణ శివారు సమ్మక్క సార్లమ్మ జాతర సమీపంలోని గోదావరి నది పుష్కర ఘాట్లను ఆయన సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. గోదావరి నీటి ప్రవాహం, పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలు, భక్తుల రాకపోకలు, శాంతి భద్రత నేపథ్యంలో పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్లో జరిగే పుష్కరాల సందర్భంగా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులతో సమీక్షించామని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది ఎట్లా మరి మీరు మెజర్మెంట్ చేయించుకుంటారా, దీన్ని ఎట్లా చేస్తారు చెప్పండి. ఈ వాటర్ ఫ్లో కూడా అటు నుంచి పోయి ఇటు వచ్చేస్తారు. ఘాటు రిటర్నింగ్ వాల్ పెడితే 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది. వాటర్ లోకల్ ట్రాఫిక్ దానికి కంటిన్యూస్గా మనం ఇంటికి వెళ్ళాక ఒక పాత్రలుగా ఫ్లో వచ్చినప్పుడు వాటర్ ఉన్నప్పుడు రావు సార్. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద నాలా ఉంది, అక్కడ నుంచి నాలా నుంచి అటు లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఎఫ్సీఐ ఇంటేక్ వెళ్ళు, అవతల ఎన్టీపీ. ఆ ఎఫ్సీఐ ఇంటేక్ వెళ్ళిన ఒక నాలా ఉంది. ఈ నాలాల మీద ఒకసారి ఏమైనా గారు కూడా ఇప్పుడు కూడా రివర్స్ రాకుండా బ్లాక్ వాటర్ రాకపోతే అసలు మునిపోయే మాట్లాడి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఘాట్ వస్తుందని ఇక్కడ యాక్చువల్లీ టైల్స్ పాపేద్దాం. 2027 జూన్లో జరిగే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రజలకు ఏదైనా కూడా ముందే వాళ్ళకి అన్నీ కూడా అవైలబిలిటీగా పనులు చేయాలనే సంకల్పంతో 1 సంవత్సరం ముందుగానే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలలో స్నానాలు చేసేందుకు వస్తారు కనుక వారందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోటి దీని అంతా కూడా ఇరిగేషన్ అధికారులతోటి, మా మున్సిపల్ అధికారులతోటి, అలాగే మిగతా అధికారులందరితోటి కలిసి దీని మీద ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు అందరితోటి కలిసి ఇక్కడికి విజిటింగ్ చేయడానికి వచ్చినాం. ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నది, ఆ సౌకర్యం కల్పించాలని అనుకున్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో 1 సంవత్సరం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆ సమయానికి అన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. కనుక ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఒక ముందస్తు ప్రణాళికతోటి మనం ముందుకెళ్లాలనే ఆలోచనలతోటి ఉన్నారు. ఆ ప్రణాళికలో భాగంగా ఈరోజు 1 సంవత్సర కాలం ముందే ప్రజలందరికీ కూడా పుష్కరాలలో ఎలాంటి ఇబ్బందులు ఉండద్దు, అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. ఇది ఒక గోదావరి నది దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో
పరిధిలోనే కాకుండా ఇప్పుడు జనగాం కూడా అక్కడ జనగాంలో ఏదైతే ఉన్నదో జనగాం కూడా మనకే వస్తుంది కనుక కార్పొరేషన్ పరిధిలో జనగాం దగ్గర, అలాగే ఇంటెక్వేల్ నుంచి ఇక్కడ సమ్మక్క గద్దెల వరకు, అదే మాదిరిగా గోలివాడ ఆ ప్రాంతం అంతా కూడా ప్రజలందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా అక్కడ కూడా దీన్ని అందరికీ కూడా తిరిగి వీళ్ళతోటి ఇంజనీరింగ్ రంగ అధికారులతో మాట్లాడి దీని మీద ఒక డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చే విధంగా తయారు చేయమని చెప్పేసి వారు ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. దానిలో భాగంగానే ఈరోజు మిగతా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రత్యక్షంగా దీని మీద ఒక ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద అలాగే ప్రభుత్వం మీద ఉన్నది కనుక ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఏదైనా కూడా ముందే చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉన్న దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దానిలో మా గౌరవ డిప్యూటీ మేయర్ ఎల్లన్న గారు, మా సింగరేణి సీనన్న గారు, అలాగే మా ఎస్సీ గారు, ఈఈ గారు, ఇరిగేషన్ డిఈ గారు, ఈఈ గారు, అలాగే అధికారులందరూ మా తోటి కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలకు ఎప్పుడైనా కూడా గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, అంతకుముందు కూడా పుష్కరాలు మనకు రావడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా విధ్వంసం చేసి ప్రజలకు దూరం చేసిన పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రామగుండానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో 150 కోట్లు తీసుకొస్తే కేవలం 2 సంవత్సరాల కాలంలోనే రామగుండం కార్పొరేషన్ పరిధికి 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రజలందరికీ అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకు పోతా ఉన్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆదేశాల మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షత నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబర్పేట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోలియం శాఖ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దిష్టబొమ్మను దగ్ధం చేశారు. పీఎం మోడీ కాంప్రమైజ్ టీషర్ట్లను ధరించి భారీ ఎత్తున మహిళలతో నిరసన వ్యక్తం చేశారు. హర్దీప్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం చేస్తున్న మోదీ జఫా ఎస్టీ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు వచ్చినందున ఎందుకు మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించారు. తీవ్ర సైకో అయిన రేపిస్ట్ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారం చేసిన రేపిస్ట్ కి పెట్రోలియం మంత్రికి సంబంధాలు కలిగి ఉండడాన్ని ఖండించారు. ఇదేనా మోడీ బేటీ పడావో బేటీ బచావో అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఈ సంఘర్షణకి మహిళా కాంగ్రెస్ తరపున ఈ పోరాటం కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి రాజీనామా చేసే వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు ఆదేశాల మేరకు ఈరోజు ఖైరతాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గా శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇక్కడ మా జిల్లాలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది వచ్చేసి మేము ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అదేంటంటే జెఫ్రీ ఎస్టీమ్ అనే ఫైల్స్ లో మన యూనియన్ మినిస్టర్ పెట్రోలియం మినిస్టర్ అయిన కేంద్ర మంత్రి వారి పేరు వినపడడం ఎంతో దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఆ ఎస్టీమ్ ఫైల్స్ లో వీళ్ళ పేర్లు ఉండడం ఎంతో దురదృష్టకరం. వారి మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఎస్టీమ్ ఫైల్ అంటే ఏంటి అనేది అంటే మన రేపిస్ట్ గురించి చెప్పాల్సింది ముందుగా మీకు. ఎందుకంటే జెఫ్రీ ఎస్టీమ్ అనేవాడు ఒక సాడిస్ట్, రేపిస్ట్ అండ్ సైకోయిస్ట్. వాడు మహిళలను కిడ్నాప్ చేస్తూ వారిపై అత్యాచారాలు చేసి ఎన్నో కేసులు తనపై ఉన్నాయి. వాడు ఇప్పుడు చనిపోవడం జరిగింది. వాళ్ళ ఈమెయిల్స్ లో మన యొక్క ఇండియా యొక్క మంత్రుల పేర్లు వినపడడం ఎంతో గమనార్హం. మీరు చూసుకుంటే దీనికి మన పిఎం ఎంతో మౌనం వహిస్తున్నారు. ఎందుకంటే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు పిఎంని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కాబట్టి వారి దగ్గర మన భారతదేశ ప్రధానమంత్రి లొంగిపోయాడు. అందుకనే మేము నిరసన చేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున అందరం కూడా చూడండి టీ-షర్ట్ల పైన పిఎం ఈజ్ కాంప్రమైజ్డ్ అని రాసుకొని మేము నిరసన చేశాము. ఈరోజు బ్లాక్ డేగా వర్ణిస్తూ అలాగే బ్లాక్ జెండాలు పట్టుకున్నాము. అలాగే ఈరోజు మేము పాదయాత్ర ర్యాలీగా నిర్వహించడం జరిగింది. అలాగే మేము సిగ్నేచర్ క్యాంపెయినింగ్ కూడా చేశాము. ఎందుకంటే మన కేంద్ర మంత్రి రాజీనామా చేసే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూ వస్తున్నాం. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం అబ్దుల్ నగర్ శివార్లో సర్వే నెంబర్లు 8995 122 గత 70 సంవత్సరాలుగా సాగులో ఉంటూ 2026లో కూడా సాగులో ఉంటూ పంటలు పండించుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాం. అదేవిధంగా 1982లో మాకు సబ్ రిజిస్టర్ కామారెడ్డి ఆధ్వర్యంలో పట్టాలయ్యాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కొత్త పాస్బుక్లు రైతు బంధు పడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తోకా పాస్బుక్లు ఉండడం జరిగింది. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అయినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కావున ఆర్టీఓ
ఆర్డీఓ గారు దీన్ని పరిశీలించి చేసి మాకు తగు న్యాయం చేయగలరని మనవి. మాకు ఆర్డీఓ నోటీసులు పంపడం జరిగింది. దానికి సంబంధించిన మా డాక్యుమెంట్స్ అన్ని సమర్పించడం జరిగింది. 2024 డిసెంబర్లో తాడ్వాయి ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చిన దానిపై రిప్లైగా మా డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అతను మాకు అగైనెస్ట్ గా రాయడం జరిగింది. మేము కోర్టుకెళ్లి మాకు న్యాయం చేయాలని వెళ్తే ఆర్డర్ను కొట్టియడం జరిగింది. తదుపరి బాధ్యతలు ఆర్డీఓ మేడం గారు పరిశీలన చేసి ఇవ్వాలని కోర్టు నుంచి రావడం జరిగింది. దానికి గాను ఆర్డీఓ గారు పరిశీలన చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుచున్నాం. అందరికి పట్టలు మాకి తీయగలరని కోరుకుంటున్నా. డిస్టిక్ తాడ్వాయి మండల్ అబ్దుల్నార్ శివారులో గల దాంట్లో మా అందరికి 26 మందికి భూములు గలవు. 89, 95, 106, 122 సర్వే నెంబర్లు. 70 సంవత్సరాలుగా మేము కబ్జాలో ఉంటూ పంటలు పండిస్తూ మా కుటుంబ పోషణ చేస్తున్నాము. మాకు 1982లో మాకు అందరికీ డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ కామారెడ్డిలో డాక్యుమెంట్స్ మాకు అందరికీ డాక్యుమెంట్ల త్రూ భూములు అయినాయి. మా అందరి దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 2026 ఇప్పుడు పోయిన యాసంగి కాలంలో కూడా మేము పంటలు వేయడం జరిగింది. ఇటు భూమిపై మాకు ఎవరో థర్డ్ పర్సన్ వాళ్ళ కొడుకులు అనేసి వాళ్ళ ఆస్తులు మావి అనేసి మా పై కేసు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుర్రు. లాస్ట్ 1 year నుంచి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ రహీముద్దీన్ సార్ గారు. ఆయన ఇచ్చిన నోటీస్ మీద సంజాయిషిగా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ మేము పంటలు పండించినాయి మా దగ్గర ఉన్న కాగితాలు అన్నీ మా దగ్గర ప్రూఫ్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అతను పోయిన ఎంఆర్ఓ గారు రహీముద్దీన్ గారు అతను రిపోర్ట్ తప్పుగా రాయడం వల్ల హైకోర్టు ఆర్డర్ నుంచి వాళ్ళకు ఫేవర్గా తెప్పించి వాళ్ళకి స్లాట్ బుక్ చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయడానికి అన్యాయంగా చూసారు. మేము అందులో భాగంగా మేము కూడా హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చి దాన్ని ఆపడం జరిగింది. తదుపరిగా మళ్ళీ ఆర్డీఓ మేడం గారికి విచారణ చేసి ఇవ్వాలని కోరుతున్నారు కోర్టు నుండి. మా బాధ ఏంటంటే మేము గత 70 సంవత్సరాలుగా అదే భూమిలో కబ్జా ఉండి పంటలు పండించి మా కుటుంబ పోషణ సన్నకారు రైతులు అందరు చిన్న రైతులు అర్ధెకరము ఎకరము 2 ఎకరాల వరకు ఉండి అదే భూమిపై ఆధారపడి పని చేసుకుంటున్నాము. మాకు 1 year నుంచి ఈ కోర్టు కేసు అని చెప్పేసి బాగా ఇబ్బంది పెట్టి మేము తింపడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిమాయత్ సాగర్ లోని అక్రమ క్రషింగ్ ప్రదేశాలను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా డాక్టర్ శిల్పారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. సీఎం సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం.